ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోడ్ రాస్తాము. అది రన్ అయిద్ది గదా! అట్లాగా యూనివర్స్ కోడ్ రాస్తే ఇదంతా జరుగుతుందంటావా? లైక్ సింపుల్‌గా చెప్పాలంటే. No, that is called predeterminism. Okay, predeterminism is a concept which you have no idea how to prove it. ప్రీడిటర్మినిజం అంటే మీకు తెలిసింది, మీరు చెప్పిన దాన్నే సింప్లిఫై అనమాట. ప్రతిదీ ముందే డిసైడ్ అయ్యింది, ఇనిషియల్ కండిషన్ ఆఫ్ ద యూనివర్స్ని బట్టి అలా ఉంది కాబట్టి అన్ని దాని తర్వాత జరిగేవన్నీ ఇలా జరుగుతున్నాయి. ప్రీడిటర్మినిజం అనేది ఒక ఫిలసాఫికల్ కాన్సెప్ట్ అనమాట. దట్ హ్యాస్ నో బిగ్ బ్యాంగ్ ఒక పాయింట్ నుంచి పేలి ఇదంతా జరుగుతుంది కదా, మరి అది ప్రీడిటర్మినిజమే కదా? నో, దట్స్ అన్ ఈవెంట్ ఇన్ టైం. అంటే ఇప్పుడు ఆ ఈవెంటే జరిగింది. తర్వాత ఏదో అంటారు, నెబ్యులాస్ అంటారు, అవంటారు, ఇవంటారు, కూల్ అవుతారు. ఒక పాయింట్ నుంచి బ్రేక్ అయిన ఐటమ్స్ ఈ పాయింట్ అంటే టైం ప్లేన్ లో వచ్చేసరికి ఇన్ని ఇయర్స్ కి ఇలా జరగాలి, నెక్స్ట్ ఇన్ని ఇయర్స్ కి ఇలా జరగాలి, తర్వాత యూట్యూబ్ అనేది రావాలి, తర్వాత మనోహర్ గారు, ఇటు పక్క రఘు ఈ విధంగా మాట్లాడుకోవాలి. ఇదంతా మనం ఆరిజిన్ మళ్ళీ ట్రేస్ చేస్తే ఒక బ్లాస్ట్ నుంచి జరుగుతుంది. అక్కడి నుంచే మొదలనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ప్రీడిటర్మైన్డ్ కదా? నో, మీరేంటంటే మీ సక్సెస్ఫుల్ సీక్వెన్స్ ని బట్టి ఇది జరిగింది కాబట్టి ముందే డిసైడ్ అయింది అని. There could be a couple of trillion other scenarios which did not survive. కాబట్టి ఇదే కరెక్ట్ అని అనుకోవడం రాంగ్ అండి. దెర్ ఆర్ సో మెనీ వేరియబుల్స్. ఓకే, ఈరోజు నేను స్టార్టింగ్లో కనుక ఇది చేయకుండా ఉండుంటే మీకు ఈ ఛాన్స్ దొరికేది కాదేమో, రైట్? మేబీ యుడ్ బి బిజీ డూయింగ్ సంథింగ్ ఎల్స్, రైట్? సో అన్ని అవకాశాలు ఉండగా ఇదే జరిగింది కాబట్టి ఇదే జరిగి ఉండొచ్చు. దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ రీజన్ వై కర్మ సిద్ధాంతం వర్క్స్ అండి. మీరు జనాలు సోర్స్ మళ్ళాదే కదా, అంటే మెటీరియల్ పరంగా కావచ్చు, కాన్షియస్నెస్ మళ్ళాదే సోర్స్. హౌ డు యు ప్రూవ్ ఇట్ అండి? బిగ్ బ్యాంగ్ నుంచే కదా మ్యాటర్ ఎనర్జీ అంతా వచ్చింది. అవే కదా మనం ఆటమ్స్ మేడ్ అయి ఉన్నాం. నో, దట్స్ యువర్ ఇన్ఫరెన్స్ అండి. ఇలా ఇది సీక్వెన్స్ లో ఉంది కాబట్టి జరిగింది అంటారు. దెర్ ఆర్ మిలియన్ అదర్ పాసిబిలిటీస్ కదా. ఆ పాసిబిలిటీస్ ని మీరు డినై చేసి అందులో ఉండాల్సిన వాళ్ళు ఇందులోకి వచ్చారేమో కదా. ఇదంతా పోస్ట్ హాక్ రేషనలైజేషన్ కదా. జరిగిపోయిన తర్వాత చెప్తారు, ఇగో ఇది ముందే జరిగింది, ఇది ముందే డిసైడ్ అయింది, ఇది ముందే డిసైడ్ అయింది. అన్లెస్ యూ హ్యావ్ ప్రెడిక్టబుల్ మాట్లాడతాం కదా మనం, జరగని వాటి గురించి మాట్లాడడం కదా. మీ యొక్క థియరీకి, ప్రీడిటర్మినిజం అనే ఒక థియరీకి పర్ఫెక్ట్ టెస్ట్ ఏంటంటే ప్రెడిక్షన్ అండి. మీరు నాన్ ట్రివియల్ థింగ్స్ ని, అంటే రేపు సూర్యుడు ఉదయిస్తాడు నేను గ్యారంటీ ఇస్తా అనే లాంటివి కాకుండా పర్ఫెక్ట్ క్లారిటీ తెలియదు కదా, ఇవ్వలేము, మధ్యలో సడన్ గా మీటియర్ రావచ్చు, పోద్ది. దెన్ వేర్ ఇస్ ద ప్రీడిటర్మినిజం? ఆ ఈవెంట్ మళ్ళీ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్ గా జరిగింది కదా. అది జరిగిపోయిన తర్వాతే మీరు చెప్తారు, అర్థమైందా? అది జరిగేంత వరకు మీరు కనీసం చెప్పరు. జరిగిపోయిన తర్వాత అదిగో జరిగింది చూసావా, ఇది అందుకే ముందే జరిగింది. అంటే ఆ సిస్టమ్ కి మొత్తం తెలుసు కదా, యూనివర్స్ కి మొత్తం తెలిసి ఉండాలి కదా. అది యూనివర్స్ కి మొత్తం తెలిసిన కదా. హౌ డు యు ప్రూవ్ దట్? వి ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెన్ విత్ ఇన్ దట్, నాట్ బియాండ్. మీరు ఓన్లీ పోస్ట్ హాక్ రేషనలైజేషన్ చేస్తున్నారు. అంటే జరిగిపోయిన తర్వాత ఇందుకే జరిగింది అని చెప్తున్నారు. ప్రెడిక్టబిలిటీ లేనప్పుడు, మీ హైపోథసిస్ ని టెస్ట్ చేసే అవకాశమే లేనప్పుడు, ఇట్స్ నాట్ ఈవెన్ హైపోథసిస్ అండి, ఇది మీ ఆలోచన అంతే. దానికి నిజంగా ఎటువంటి థియరిటికల్ కాన్స్ట్రక్ట్ లేదు. ఇప్పుడు చెప్పండి, రేపు ఏం జరుగుతుందో మీరు చెప్పలేనప్పుడు ప్రీడిటర్మినిజం ముందే డిసైడ్ అయిపోయింది అని మీకు ఎలా తెలిసింది? జరిగిన తర్వాత చెప్తున్నారు మీరు, ముందు కదా చెప్పాలి. మరే అది యూనివర్స్ కి ఆ ప్రాపర్టీ ఉందన్న సంగతి మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? హౌ డు యు నో ఇట్? ఆలోచిస్తానన్నా, అంటే అలా అనిపించింది, జస్ట్ షేరింగ్ ఐడియా. షూర్. ఈ ఐడియా పాతేం కాదు, ఇట్స్ దిస్ థింగ్. బట్ ద పాయింట్ ఇస్, దీనికి సాలిడ్ గా ఎవిడెన్స్ కనిపించినప్పుడు దీన్ని థాట్ గా అలా పక్కన పెట్టేస్తారు అంతే తప్ప పర్సూ చేయట్లేదు. ఈ ఫిలసాఫికల్ కాన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో, ప్రీడిటర్మినిజం అనేది ఏదైతే ఉందో, సో మెనీ పీపుల్ థాట్ అబౌట్ ఇట్. అంతా ప్రీడిటర్మైండే అని చెప్పాలి అంటే మీకు ఉన్న కోటాను కోట్ల వేరియబుల్స్ అన్ని తెలిసి ఉండాలి. ఆ వేరియబుల్స్ నెక్స్ట్ ఎలా బిహేవ్ చేస్తాయో తెలిస్తే మీరు ప్రెడిక్ట్ చేయగలరు. వెదర్నే ప్రెడిక్ట్ చేయలేకపోతున్నామండి. ఏంటి కోన్ ఆఫ్ అన్సర్టెనిటీ అని ఒకటి ఉంటుంది. 6 రోజుల తర్వాత ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది ఇప్పటికీ చెప్పలేము. రఫ్ ఐడియా. పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేమా దీన్ని? ఎక్కడ సార్ వెదర్నే ప్రెడిక్ట్ చేయలేనప్పుడు యూనివర్స్ పాయింట్ ఆఫ్ చేయాలంటే ఎన్ని కోట్ల వేరియబుల్స్ చూడాలి? మన దగ్గర అంత కెపాసిటీ లేదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న, మీరు కాన్వర్సేషన్ లో మాట్లాడుతూ ముస్లిం పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ 1.5 బిలియన్ అన్నారు, బట్ ఇట్స్ యాక్చువల్లీ 1.9 బిలియన్. తగ్గిపోతున్నారండి మనకి. ఇది ఏమంటారు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని. నౌ దే ఆర్ టెస్టింగ్ వే టూ మచ్. వాళ్ళ పవర్ ని టెస్ట్ చేస్తున్నారు. ఈ వెస్టర్న్ పవర్స్ కానీ లేకపోతే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భరించినంత భరిస్తాయి. మనం చూసే సిచ్యువేషన్ ఏంటంటే, చివరి దాకా తగలబడుతున్న ఒక ఒత్తిని చూస్తున్నాం. ఏ క్షణం అయితే ప్రపంచానికి ఒళ్ళు మండి దిస్ హెస్ బికమ్ క్యాన్సర్ అని తెలుస్తుందో, ఆ క్షణం అది, ఐ డోంట్ వాంట్ టు సే ద వర్డ్స్ అండ్ కాజ్ పానిక్. ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ డెవస్టేటింగ్.
అదేంటి డెవస్టేటింగ్ టు ఇస్లాం, రైట్? ఇస్లాం విల్ బి డెస్ట్రాయిడ్ వెరీ వెరీ సూన్ అండి. ఎందుకంటే వాళ్ళ టెస్టింగ్ ఆగట్లేదు. ఎంత వరకు చేస్తే జనాలు భరిస్తారు అనే టెస్ట్ చేస్తున్నారు చూసారా, దట్ విల్ ఎండ్ వెరీ వెరీ బ్యాడ్లీ ఫర్ దమ్. తెలివైన రిలీజన్ ఏం చేయాలి అంటే మెల్లగా కింద చాపలాగే చేయాలి. ఏది క్రైస్తవం చేస్తారు చూసారా, చాపలాగా పాక్కుంటూ వెళ్ళటం, అది చెయ్యాలి. ఈ ఇస్లామిక్ తిక్క సన్నాసులు ఏంటంటే కొంచెం వాళ్ళ పవర్ పెరగగానే పొగరు చూపిస్తున్నారు చూసారా, దిస్ విల్ ఎండ్ వెరీ వెరీ బ్యాడ్లీ ఫర్ దమ్. ఎందుకంటే ప్రపంచం అంత ఈజీగా క్షమించింది. కొంచెం భరిస్తుంది, అందరు భరిస్తారు, కొంచెం వరకు భరిస్తారు, కాసేపు నసబెడతారు, కాస్త అదంటారు ఇదంటారు. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ పీపుల్ గెట్ ఇరిటేటెడ్ అండ్ they'll do whatever they have to do. That's a discussion for another time అండి. ఓకేనండి.